ఫోర్బ్స్ 40వ వార్షిక ప్రపంచ కుబేర్ల జాబితా విడుదలైంది. ఈ ఏడాది భారత్ నుంచి ఏకంగా 229 మంది బిలియనీర్లు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. గత ఏడాది 205గా ఉన్న ఈ సంఖ్య ఇప్పుడు గణనీయంగా పెరిగింది. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ $9,970 కోట్ల సంపదతో ఆసియాలోని అత్యంత సంపన్నుడిగా అగ్రస్థానంలో నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా ఆయన 21వ స్థానాన్ని దక్కించుకున్నారు. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ $6,380 కోట్ల దేశంలో 2వ స్థానంలో నిలవగా, సావిత్రి జిందాల్ దేశంలోని అత్యంత ధనవంతురాలిగా 3వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. బిలియనీర్ల సంఖ్య పరంగా భారత్ ప్రపంచంలోనే 3వ దేశంగా అవతరించింది. 989 మంది బిలియనీర్లతో అమెరికా మొదటి స్థానంలో ఉండగా, 610 మందితో చైనా 2వ స్థానంలో ఉంది. భారత బిలియనీర్ల మొత్తం సంపద ఈ ఏడాది $1,00,000 కోట్ల అంటే దాదాపు 92 లక్షల కోట్లకు చేరుకోవడం విశేషం. ఇందులో టాప్ 10 కుబేర్ల వాటానే 3వ వంతు ఉండటం గమనార్హం. కొత్తగా 30 మంది భారతీయులు ఈ ఏడాది బిలియనీర్ క్లబ్లో చేరడం దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు నిదర్శనంగా నిలుస్తోంది. ఫోర్బ్స్ జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి 15 మంది సంపన్నులకు చోటు దక్కింది. వీరిలో ఎక్కువ మంది ఫార్మా రంగం నుంచి ఉన్నారు. దివీస్ లేబొరేటరీస్ అధినేత మురళీ దివి $1,010 కోట్ల తెలుగు బిలియనీర్లలో అగ్రస్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో జిఎం రావు, ప్రతాప్ సి రెడ్డి ఉన్నారు. మెగా ఇంజనీరింగ్కు చెందిన పివి కృష్ణారెడ్డి, పి పిచ్చిరెడ్డితో పాటు డాక్టర్ రెడ్డిస్, లారస్ ల్యాబ్స్, మై హోమ్ గ్రూప్ అధినేతలు కూడా ఈ ప్రతిష్టాత్మక జాబితాలో చోటు సంపాదించారు. ప్రపంచ కుబేర్ల రేసులో టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ వరుసగా 2వ ఏడాది కూడా అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు. $83,900 కోట్ల నెట్వర్త్తో ఆయన అగ్రపదంలో కొనసాగుతున్నారు. గూగుల్ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గే బ్రిన్ వరుసగా 2, 3 స్థానాల్లో నిలిచారు. మరో ఆసక్తికర అంశం ఏంటంటే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంపద గడచిన ఏడాదిలో 27% వృద్ధి చెంది $650 కోట్ల చేరింది. క్రిప్టో కరెన్సీ డీలింగ్స్ ద్వారా ఆయన ఆస్తి గణనీయంగా పెరిగి ప్రపంచ ర్యాంకింగ్స్లో 645వ స్థానానికి చేరుకున్నారు. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 3,428 మంది బిలియనీర్లుగా గుర్తించబడ్డారు. ప్రపంచ కుబేర్ల మొత్తం సంపద $20.1 లక్షల కోట్ల చేరుకుంది. మార్కెట్ షేర్ల ధరలో కరెన్సీ మారకం రేట్ల ఆధారంగా ఈ జాబితాను లెక్కించారు. టాప్ 20 మంది కుబేర్ల వద్దే ప్రపంచ బిలియనీర్ల మొత్తం సంపదలో 20% వాటా ఉందని నివేదిక చెబుతోంది. భారత్ నుంచి సంపన్నుల సంఖ్య పెరుగుతుండడం, అంతర్జాతీయ మార్కెట్లో మన దేశ ప్రాతినిధ్యం బలపడుతుందనడానికి ఈ రిపోర్ట్ ఒక స్పష్టమైన సంకేతం.